హలో ఎవ్రీవన్. నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను 3 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే పిక్ చేశాను. సో ఇది నేను చెప్పబోయే ఈ క్రెడిట్ కార్డ్స్ మొత్తము కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్. సో దీనికి ఎలాంటి యాన్యువల్ చార్జెస్ అయితే ఉండవు, కంప్లీట్లీ ఫ్రీ. సో ఇందులో మొదటి క్రెడిట్ కార్డ్ నేమ్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ అండ్ రెండోది వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ సంబంధించినటువంటి ఫీచర్స్ సో దాదాపు సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లయితే సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ పర్సన్స్. సో వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీకు 3 lakhs అండ్ అబోవ్ అయితే ఉండాలి. సో శాలరీలో కన్వర్ట్ చేసినట్లయితే మంత్లీ మీకు ఒక 25,000 రూపీస్ అయితే శాలరీ అయితే రావాలి. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకు అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు ఎక్స్పైర్ అయితే అవ్వవు, లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు సో మీరు మంత్లీ 20,000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మీకు 10x రివార్డ్స్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో పర్చేసెస్ చేసినట్లయితే మీకు 3x వరకు కూడా రివార్డ్స్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ని మీరు సో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో. సో ఒక రివార్డ్స్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే మీరు ఒక 150 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మీకు ఒక రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది. ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.25 అయితే ఉండడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ 30 days లో 5,000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మీకు వెల్కమ్ బోనస్ కింద మీకు 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు ఫస్ట్ ఈఎంఐ ని మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. సో ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు మూవీ టికెట్స్ ని బుక్ చేసుకున్నట్లయితే 25% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది నెలకి ఒకసారి మాత్రమే. అండ్ మీకు క్యాష్ బ్యాక్ అనేది మీకు అప్ టు 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది సంవత్సరానికి 4 అంటే సో 3 నెలలకు ఒక రైల్వే లాంజ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే విధంగా 100+ మర్చెంట్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అయితే వీళ్ళు 2 lakhs వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ అయితే వీళ్ళు 25,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ కనుక మీ యొక్క క్రెడిట్ కార్డ్ కనుక మీరు పోగొట్టుకున్నా కానీ సో ఏమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు 25,000 రూపీస్ వరకు కూడా వీళ్ళు కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకు రూపే క్రెడిట్ కార్డ్స్ అనమాట. వీటిని మీరు మీ యొక్క యూపీఐ యాప్స్ కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి చార్జెస్ విషయాన్ని గురించి మాట్లాడినట్లయితే సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి యాన్యువల్ చార్జెస్ అయితే ఉండవు. సో మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ సో లో ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఓవర్ లిమిటెడ్ చార్జెస్ కానివచ్చు, లేట్ పేమెంట్ ఫీ కానివచ్చు, 4S మార్కప్ కావచ్చు. ఈ చార్జెస్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈ యొక్క చార్జెస్ అయితే చెక్ చేసుకోండి. సో థర్డ్ క్రెడిట్ కార్డ్ నేమ్ వచ్చేసి ఐడిఎఫ్సి వావ్ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కానివ్వచ్చు, హోమ్ మేకర్స్ కానివ్వచ్చు. ఇలా చాలా మందికి ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే ఉండవు, వాళ్ళైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ అండ్ క్రెడిట్ హిస్టరీ కానీ అవసరం అయితే లేదు. జస్ట్ మీరు మనీని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే పొందొచ్చు. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత మీకు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ కి అయితే వీళ్ళు 7.25 ఇంట్రెస్ట్ రేట్ అయితే వీళ్ళు పే చేస్తారు. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి మనకు 4x వరకు కూడా రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మీరు ఒక రివార్డ్ పాయింట్స్ కూడా అన్లిమిటెడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకు 0 ఫీ అయితే ఉంది, 4x కన్వర్సేషన్ ఫీ అయితే ఉండదు. సో క్రెడిట్ లిమిట్ అనేది మీరు 100% యూజ్ చేసుకోవచ్చు. సో విత్డ్రా కూడా మీరు లిమిట్ నుంచి యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మిగతా నేను ఏవైతే చెప్పినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి అప్లై లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. ఆధార్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, జెండర్, మీ యొక్క అడ్రస్ ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో 4th స్టెప్ లో మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయ్డా, అండ్ మీరు పనిచేసేటువంటి కంపెనీ నేము అండ్ మీ యొక్క శాలరీ
ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే, వేరే బ్యాంక్ కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు సో క్రెడిట్ కార్డు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ప్రకారం సో మీరు ఎలిజిబుల్ అయినటువంటి క్రెడిట్ కార్డ్స్ ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అందులో మీరు నేను చెప్పినటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ క్రెడిట్ కార్డ్ ని మీరు సెలెక్ట్ చేసుకునే ముందు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత గెట్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. బ్యాంక్ స్టేట్మెంట్ కానివచ్చు, ఐటీఆర్ అండ్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ మీ కార్డు మీద మీ యొక్క నేమ్ ఎలా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, మదర్ నేమ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సాలరీడ్ పర్సన్ అయినట్లయితే సో మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత కార్డు ప్రిఫరెన్స్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కార్డు ఎక్కడికి డెలివరీ అవ్వాలి అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ కా లేదంటే ఆఫీస్ అడ్రస్ కా అనేది. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కేవైసీ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినట్లయితే మీకు ఆధార్ కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు అడ్రస్ అయితే కన్ఫర్మేషన్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో మీకు ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఒక ఏజెంట్ అయితే మీకు వీడియో కాల్ కేవైసీ లో రావడం జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ని వెళ్ళు రీకన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతారు. సో వాటిని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఆ యొక్క వీడియో కేవైసీ లో మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉంచుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క వీడియో కేవైసీ ని కంప్లీట్ చేసినట్లయితే మీకు విత్ ఇన్ 5 to 10 days లో మీకు క్రెడిట్ కార్డ్ అనేది మీకు డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది. సో గైస్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.